అంటే మిస్టేక్స్ ఎవరు చేసి చెప్పండి, మీరైనా చేస్తారు. నల్లకొండ వాగుల్లో నా చెమ్మ చిక్క నీడల్లో 150 రూపాయలు ఇయర్ ఫోన్స్ పెడితే బాబు మీరు ఇచ్చాడు. అది ఫ్లిప్కార్ట్ లో చూద్దాం. ఇప్పుడు మేము డ్రోన్ దగ్గర అయితే ఉన్నాం. పొలాలకే డ్రోన్ కొట్టి లేకరే అని దీన్ని డ్రోన్ అంటారు కదన్నా. డ్రోన్ దగ్గర అయితే ఉన్నాం. మరి మొత్తం చూపిస్తున్నా. ఇదంతా భలే ఎగురుతుంది. ఇది దుమ్ము ఎగిరిపోద్దేమా. మూడిట్లుగా ఉంది. అన్నా దుమ్ము ఎగురుతుంది రాని బాబోయ్. ఈ కింద అంతా కానీ డ్రోన్ అంట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు పొలాలకే మందు గట్ట కొడతారు కదా, అదే అనమాట. Voltage 46.7, speed 4.1. Voltage 46.7, speed 0.6. Voltage 46.6, speed 2.3. Voltage 46.7, speed 2.7. Voltage 46.7, speed 3.7. ఎక్కడికి సాయి? మనుషులు లాక్కెళ్ళిపోద్ది. ఇన్ని లాక్కెళ్ళిపోద్ది అన్నది. ఇన్ని బా బాబోయ్. ఆ రోజు కొంచెం వచ్చేస్తుందిలే. సార్ ఓకే సార్. 28వ తారీఖు. ఎన్ని లీటర్ పడుతుంది ఏంటి? 11 లీటర్లు అన్నా. కొంటారా? లేదు, కైలు అన్ని మొత్తం ముందు కూడా వేసి చేస్తున్నావు కదా. లేదు యూట్యూబ్లో గోవర్ధన యూట్యూబ్ అని చెప్పి దాంట్లో వస్తుంది. యూట్యూబ్లో పెడతాకే ఆవిడ వచ్చేది మనకి.
ఇక్కడ దానిలో ఉన్న ముందు అయితే వేసారు. ఇప్పుడు పైకి అయితే దిగుతుంది. ఏమన్నా ఎగురుతుందా? లాక్ వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోతా. సో చూసాక డ్రోన్ అయితే అదంతా డ్రోన్ అనమాట. ఆ డ్రోన్ నుంచి అయితే ముందు అయితే వచ్చి మొత్తం కింద ఎక్కడ ఉన్న చెట్లన్నిటికి అయితే వెళ్ళి ఆ చెట్లు అయితే చనిపోతాయి. అది అందులో ముందు కొడతారు, కొలుపు ముందు అయితే కొడతారు. డ్రోన్ అంతా అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. భోజనాలకు వెళ్ళామన్నమాట. అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ అయితే తీసిన వీడియో. ఇంకా బోర్ కొట్టేస్తున్నాను, ఇంట్లో చిరాకు వచ్చేస్తున్నాను అనమాట. ఖాళీగా ఉంటే చాలు ఏదో ఒక చిరాకు దొబ్బుతూ ఉంటుంది. అందుకే చెప్పి ఇప్పుడు రోడ్డు మీద దండయాత్ర చేయడం కోసం రోడ్డు మీదకి అయితే వెళ్ళిపోతున్నాం. క్లైమేట్ అయితే మబ్బులతో ఆనందంగా అయితే ఉంది. వాన్ రావాలని చెప్పి చూస్తుంది, వద్దని చెప్పి చూస్తుంది. మాకైతే మాత్రం పిచ్చ ర్యాంప్ కింద ఊడికొచ్చేస్తుంది అనమాట. సో చూద్దాం, సో వాన్ వస్తారు రాదని. ఇంకా వీడింటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే వీళ్ళ అమ్మ వడలు తెచ్చిందంట. మరి ఎప్పుడు కాజలు ఇవన్నీ తెస్తారో, ఈసారి వడలు తెచ్చిందంట. మరి ఇంకా రోడ్డు మీద ఒక్కళ్ళు లేడు చూడండి, ఒక్కలేరు రోడ్డు మీద అసలు. ఇలాగ కుర్రోళ్ళు ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎనర్జీగా ఇంచగా క్రికెట్లు షెట్లు ఆడతారు. మీరే చెప్పండి. ఎవరైనా ఉంటుందేమని చూస్తున్నాను కానీ ఒక్కడో ఉండట్లేదు. దొరికాడు పాపం. ఈడే కొంచెం ప్రమోషన్ వీడియో తీసింది. ఇంటికి వెళ్ళి ఆగేసాం. మళ్ళీ అది కూడా అలాంటి రాపోతున్నాడు, గేమ్ ఆడుకుంటూ ఉంటున్నాడు వీడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మనం. ఈరోజు నేను వేసిన దోలేసాలన్నీ మీకు చూపిస్తాను అంటాను. మీకు చూస్తూనే ఉండండి ఐఎమ్ కోర్దింగ్ యూట్యూబ్ ఛానల్లో. 10 రూపీస్ ఏమన్నా చెప్పరా? ఇప్పుడైతే మేమైతే డ్రింక్ అయితే తీసుకుంటున్నాం. అంటే డ్రింక్ తీసుకుంటానికి డబ్బులు లేవు, అందుకే ఈఎంఐలు అయితే తీసుకుంటున్నాం. 10 రూపాయలు కట్టు, ఇంకా 10 రూపాయలు తర్వాత కడతామన్నాం. ఎన్ని నెలలకు బ్రో? అంటే రోజుకి రూపాయా? 10 రోజులకి 10 రూపాయలకి 10 రూపాయలు, 1 రూపాయి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కాబట్టి 11 రూపాయలు మనం కట్టాలి వీళ్ళకి. వాడిని వారి కుటుంబాన్ని కలిపి అరేంజ్ అంటే ఇచ్చి 500 చిల్లర ఉందా? ఈరోజు రిచ్ కిడ్ 500 కాయలు పెట్టుకొని తిరుగుతున్నారు. రిచ్ కిడ్ చెప్పులు కొన్నాడు. ఎన్ని రోజులు అయింది? గట్టిగా నెల కూడా 2 నెలలు అయింది. 2 నెలలకే 500 ఎట్టుకున్న చెప్పులు మళ్ళీ మారుతుందంటే అని ఏమన్నారు ఫ్రెండ్స్? మీరే చెప్పండి. ఇవ్వండి బ్రో. మందులోడా ఓయ్ మాయలోడా. ఇదిగో చిన్న పని ఉందని చెప్పి మన మహేష్ బ్రో తర్వాత వెళ్ళిపోతున్నాం ఎలాగో హాస్టల్కి. సో ఫస్ట్ టైం ఇటు బండి తోలతో మేము ఎక్కాము, అది కూడా ట్రిపుల్ డ్రైవింగ్. మరి ఎలా తోలుతుంది ఏంటని చెప్పి అయితే వెళ్తాం. నల్లకొండ వాగుల్లో నా చెమ్మ చిక్క నీడల్లో. పల్లిపారని తాగుతాన్న లోపుకి అయితే వీడైతే వచ్చేసాడు. సో మరి పల్లిపారని అయితే తాగేస్తున్నాను. చాలా దామేస్తుంది. ఏ డ్రింక్ అయినా పర్లేదు కానీ పల్లిపారని చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో బత్తాయికాయలు కమలకాయలు అయితే ఉంటాయి ఇందులో. దా ఇంకా బండి అయితే తెచ్చేసాము, బండి పెట్టేసాం అనమాట. సో ఇప్పుడు కొంచెం ఏదో చిన్న ఇష్యూ వచ్చిందనమాట. ఒకడికి ఏదో ఆర్డర్ పెడితే దూది మొక్కలు వచ్చినాయి అంటున్నాం. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి సో దూది మొక్కలు కాదని చెప్పి వెళ్ళి చూసి చూద్దాం. ఫ్లిప్కార్ట్లో నుంచి ఆర్డర్ పెట్టానంట. ఏమొచ్చినాయి అందులో? అది ఫ్లిప్కార్ట్. ఎంత చిన్నది? ఎంత ఇది? 150 రూపాయలు బొక్క. 150 రూపాయలు ఆర్డర్ పెట్టవా? ఏంటిది? ఇయర్ ఫోన్స్ బుక్ చేసా. ఇది చూపి ఆ ఫోన్ 150 రూపాయలు ఇయర్ ఫోన్స్ బుక్ చేస్తే వీడికి ఏమొచ్చిందో చూడండి.
150 రూపాయలు ఇట్లి. ఏయో రకాలుగా ఉన్నాయి ఓహో కన్నస్ మరి. ఏంట్రా ఏ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టావా? ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఇదిగోండి. ఇగో ఖాళీ బాక్స్ ఇంకేమీ లేదు ఇంత. ఓహో బాగా పెట్టాడుగా. 150 రూపాయలకి పాపం ఇయర్ ఫోన్స్ ఆర్డర్ పెట్టాడు. 150 రూపాయలకి ఎలా వచ్చేది అనుకున్నారా నీ ఇయర్ ఫోన్స్ నువ్వా? 150 ఉన్నాయి కదా దాంట్లో చూపెట్టి ఆఫర్. 150 రూపాయలు ఇయర్ ఫోన్స్ పెడితే పాపం ఇది ఇచ్చాడు. అది ఫ్లిప్కార్ట్లో చూద్దాం అసలు ఏంటని. మహాన్ పోటీ అదే 150 రూపాయలు లీటర్ పెట్రోల్ వద్దు కదరా. అన్ని పెట్రోల్ చూసుకుంటున్నాడు ఛార్జింగ్ పెట్టు. మీరు ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చూసుకోండి. ఇప్పుడు 50,000 ఫోన్ 100 రూపాయలకి వచ్చేద్దని చెప్పి అంటారు. అలాంటివి కొంతమంది ఈడైతే ఆర్డర్ పెట్టేసుకుంటారు అనమాట. ఎందుకంటే ఫోన్లు అయితే ఉండవు, ఈ సీట్లు ఇవన్నీ ఉంటాయి. ఇది ఇంకా 150 రూపాయలు కాబట్టి వీడికి ఇలా ఉంది. అది ఏ 10,000 20,000 అయితే ఆ పరిస్థితి ఏంటో మరి చూడాలి. ఇప్పుడు రిటర్న్ ఉందా లేదా. ఏ స్టిక్కర్లు ఇచ్చాడు మరి. స్టిక్కర్లు ఏంటో మరి ఏం ముఖంగా అంటించుకోమన్నా. మాణిక్యం విజయ్ స్విఫ్ట్ కోసమా. రియల్మీ బడ్స్ అంటే 150 రూపాయలు అంటే ఎలా వస్తాయిరా. ఇది స్కామే. అది ఒరిజినల్ ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఒకటే. ఫ్లిప్కార్ట్ అయినా సరే అందులో వేరే ప్రోడక్ట్స్ ఉంటాయిరా. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు నేను ఏదో ఇంట్లో షాంపూ నువ్వు నా పెట్టేలా లేదు మరి. నీ వెరైటీగా ఇచ్చిన పెట్టిన పెట్టలేమో ఎలా ఉండవు. అవును ఓహో కవర్ కాకపోయినా ఇంకో పెట్టి ఎలా ఉండదు. వేరే వేరే పెట్టి ఉంటది. ఇప్పుడే అడుగు ఇప్పుడేమే తీసాం ఒకటి దెబ్బేస్తాడు అయితే నిన్ను. 150 రూపాయలు ఏ స్టిక్కర్లు ఇట్టాడు కదా. 150 డబ్బు అది ఫోన్ చూస్తాం కానీ తెలియదు ఇప్పుడు వస్తాయి రావని. నీ అదృష్టం బాగుంటుంది రావచ్చు. అసలు మ్యాటర్ ఏం జరిగిందంటే ఇక్కడ వీడు రియల్మీ బడ్స్ అని పాపం 150 రూపాయలకి వచ్చింది ఆఫర్ ఉందని చెప్పి అయితే ఆర్డర్ పెట్టేశాడు. సరే బాగానే వచ్చింది. బాక్స్ అయితే వచ్చింది రాకపోనే వచ్చింది. ఇవి వచ్చినాయి. దీంతో పాటు పాపం ఈ ఒకటి ఎత్తే ఫీల్ అవుతారు కదా. అందుకని చెప్పి స్టిక్కర్లు కూడా ఇచ్చాడు మన అత్త. ఏదో బండి కంటించుకోమన్నా సైకిల్ కంటించుకోమన్నా ఎందుకు తెలియదు మరి. మొఖాన్ని కంటించుకోమని ఇచ్చినట్టున్నాడు స్టిక్కర్లు అయితే. రెండోసారి అంటే మోసపోవడం వీడు. ఎన్నిసార్లు కొట్టినా చావని పోమరా వీడు. చూద్దాం కామెడీ. ఈడు ముసలాగడికి ఏమో ఆర్డర్ పెట్టాడంటే ఇయర్ ఫోన్స్ స్టిక్కర్లు ఆర్డర్ పెట్టి ఒకసారి ఇలా చూడండి ఒకసారి. ఇటు పెట్టడం స్టిక్కర్ వాళ్ళు పెట్టాడు అన్నట్ట. స్టిక్కర్ ఆర్డర్ పెట్టి నాకు బస్ రాలేదు. ఇంకోండి ఈ స్టిక్కర్లు అనమాట. కనవరా బాబా స్టిక్కర్ వాళ్ళు పెట్టి బస్సు వచ్చేది అనుకుంటున్నాం 150 రూపాయలకి. ఎలా వచ్చేదారా చెప్పేది. అప్పుడు కూడా సెండు బాల్ పోలి ఏదో ఆర్డర్ పెట్టి ఉంటాడు. ఇదిగో స్టిక్కర్లు అంతలేదా మరి. మరి దాని పక్కన ఫోటోలు చూడవు నువ్వు. దాని పక్కన ఫోటోలు కూడా చూడాలి కదా మరి. 150 రూపాయలు బొక్క ఫ్రెండ్స్. ఎందుకంటే 150 రూపాయలు స్టిక్కర్ ఆర్డర్ పెట్టి ఏం పర్స్ అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా రిటర్న్ ఆప్షన్ కూడా లేదు అందులో. ఇంకా వేస్ట్ తుడిపి దండం పెట్టుకుని తప్ప ఇంకా చేసేది లేదు. చెప్పరా చెప్పా పర్లేదు. ఎద్దులాగా ఉన్నాడు బాల్ అయినా రాడికి. నేను ఎప్పుడు అవుట్ అయ్యానరా. క్యాచ్ వచ్చింది నాకు నేషన్ బాల్ కి. బాబాయ్ ఈడు ఇంకా మహానుభావుడు. ట్రైన్ రా కోచ్. ఒరే అలా త్రో చేసేస్తాం ఏంటి. త్రో అది బాల్ చేయి తిప్పాలి. ఓ వీడియోలో కొంచెం బాల్ అయినా వెళ్తారన్నా. చేయి తిప్పితే ఏకంగా అలా వెళ్ళిపోద్దాం బాల్. వెళ్ళి బిల్డింగ్లు కూడా వేస్తామేమో. ఎలా చేయి తిప్పితే నువ్వు కొట్టలేవా. ఇక్కడ బాల్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. బాల్ ఫైండ్ అవుట్ చేయడం చాలా క్రూషియల్ పార్ట్ అన్నమాట ఇది. ఓహో యూ ఫౌండ్ దట్ బాల్. యూ నో దట్. ఏది నేను వేస్తా బౌలింగ్. నీకు బౌలింగ్ ఏం రావట్లే. అంటే అప్పుడప్పుడు ఇలా వైర్లు వెళ్తూ ఉంటాయి.
అంటే మిస్టేక్స్ ఎవరు చేసి చెప్పండి, మీరైనా చేస్తారు. బౌలింగ్ రాదు కూడా చెప్పండి ఫ్రెండ్స్. బౌలింగ్ ఏ బౌలింగ్ బాల్ అది పరిగెట్టు. పరుగులు తీ. మరి పండుగడైతే ఇప్పుడు బాల్ అయితే కరెక్ట్గానే వేసాడు. మరి అంటే ఇటుకి మొత్తం మీద ఏదో అయింది, ఏదో పూనేసినట్టు ఉంది. బాబాయ్ విరాట్ కోహ్లీ బౌలింగ్ రాదురా. మీలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్లో చెప్పండి. సిఎస్కి ఎక్కువ మంది ఉన్నారా, విరాట్ కోహ్లీ వాళ్ళు ఎక్కువ ఉన్నారా? బ్రో దొరికిందా బాల్? బాల్ ఈజ్ గోన్. దొరక ఒక బాల్ దొరికితే ఆ బాల్ కూడా ఇప్పుడు దొబ్బెట్టేశారనమాట. నువ్వు తెచ్చిన బాల్ పోయినట్టే కదా ఇప్పుడు. ఎలాగో లేదా బాల్ ఇది ఆయన అసలు నువ్వు చూసావా? బాల్ వెళ్ళిపోయింది. ఇలా అల్లల కింద వచ్చింది పడినట్టే. బాల్ సేల్ ఆడిపోయింది, ఇంకా బాల్ దొరకడం కష్టం చాలా. దొరికేద్దరా? ఏ సైడ్ ఏ సైడ్ వెళ్ళి చెప్పు కరెక్ట్గా. ఈ స్ట్రైట్ లోనే ఈ బాక్స్ ఉంటుందా? ఈ బాబా అంత పెద్ద బాక్సా? పోతున్నాం. ఏ నెత్తకరా సరిగ్గా. సరే కానీ దా, ఇప్పుడు ఏం లేడు కదా. ఏ డ్యాన్స్ చేస్తున్నావు ఏంట్రా? సో సక్సెస్ఫుల్గా బాల్ని అయితే దొబ్బెట్టేసాం ఫ్రెండ్స్. వీడు కొట్టలేదు, వాడు సరిగ్గా వేయలేదు. ఎదరిదే తప్పు ఉంది. వాడు స్పీడ్ బౌలర్ అనమాట. ఈ మధ్య బుమ్రా గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు, అందుకు ఇసిరేసాడు. విరాట్ కోహ్లీ గారు తీసుకున్నాడు. వీడియో వదిలేసాడు. సక్సెస్ఫుల్గా బాల్ అయితే దొబ్బెట్టేసాం. ఈరోజు క్రికెట్ మంచిగా ఆడుకున్నాం, కానీ మా వాళ్ళు అవ్వలేదు. రేపు మంచిగా ఆడుకొని మీకు చెప్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి అయ్యంకూడదు యూట్యూబ్ ఛానల్. బాయ్. వీడు మాత్రం బాల్ కొండ.